వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. పవన్ కోసం రంగంలోకి పేర్ని నాని అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ గా పేర్ని నాని కేంద్రంగా పేర్ని నాని వర్సెస్ జనసేన అన్న ఈక్వేషన్ కూడా తెర మీదకి వచ్చింది. ఏ కంటెస్ట్ లో తెర మీదకి వచ్చిందో కూడా అందరికీ తెలుసు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు పేర్ని నాని ఇంటి పరిసర ప్రాంతాల్లో, బందర్లోని పేర్ని నాని ఇంటి పరిసర ప్రాంతాల్లో అక్కడ జనసేన జెండాని పాతాలని ట్రై చేశారు. దాన్ని అది పేర్ని నాని ఇంటికి దగ్గరలో ఉన్న కారణంగా ఆయన అనుచరులు కానీ ఆయన కానీ అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అక్కడే వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉండడం కానీ, కొంతమంది అనుచరులు అవతల వాళ్ళని ప్రవోక్ చేసే ప్రయత్నం కానీ, ఇటు జనసేన కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవ్వడం కానీ, రెండు రోజుల పాటు ఈ విషయం మీద చాలా హడావిడి జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే పేర్ని నాని తొడగొడతాలు, మీసాలు మెలేటాలు, పవన్ కళ్యాణ్కి సవాల్ చేయటాలు, ఇలాంటి వ్యవహారం అంతా కూడా తెర మీదకి వచ్చింది. ఇక అంతేకాదు, తన నోటికి వచ్చినంతగా ఏది పడితే అది మాట్లాడుతూ వార్తల్లోకి ఎక్కుతా ఉన్నారు పేర్ని నాని. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి పేర్ని నాని ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, లేకపోతే పార్టీలో తనకు ప్రయారిటీ తగ్గింది కాబట్టి మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ద్వారా జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారో కానీ, ఈరోజు ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు వెనక ముందు ఆలోచన చేసుకోకుండా నోరు పారేసుకుంటున్న విధానం మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఇటీవల కాలంలో ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం చూస్తే పేర్ని నాని వాడుతున్న భాష కానీ, పేర్ని నాని మాట్లాడుతున్న మాటలు కానీ చాలా మందికి డైజెస్ట్ కావట్లేదు ఆ పార్టీలోనే. ఇక ఎట్ ద సేమ్ టైం ఆయన జగన్మోహన్ రెడ్డి స్కిన్ ఎంత సేవ్ చేస్తాడు, ఆయన కోసం ఎంతగా నిలబడతాడు అనేది పక్కన పెడితే, అటు జనసేనకు కూడా అదే స్థాయిలో ఆయన టార్గెట్ అవుతున్నారు. చివరికి మాత్రం జనసేనను టార్గెట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఆయుధం అనుకోవచ్చాము కానీ, బట్ ఈయన మాత్రం సమితిగా మారే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తే ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది పేర్ని నాని ఫ్యామిలీకి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి. సో ఆ లెగసీని ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత మనం చూస్తే 2014లో ఓడిపోయారు. 2019లో గెలవడం జరిగింది కొల్లు రవీంద్ర మీద. గెలిచిన వెంటనే పేర్ని నానిని ఐఎన్పీ మినిస్టర్ని చేశారు. ఇక అప్పటి నుంచి కూడా ఏదైతే అటు మీడియాతోని మంచి గుడ్ లుక్స్లో ఉండటం కానీ, ఎన్పిఆర్ మినిస్టర్ కాబట్టి ఆ స్థాయిలో ర్యాపో మెయింటైన్ చేయడం కానీ అంత బాగానే ఉండింది. వన్స్ ఎప్పుడైతే ఆయన కొడాలి నాని కానీ, వంశీ లాంటి వాళ్ళ సాహచర్యం, గతంలోని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వైసీపీలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా గాఢమైన స్నేహం పెరిగింది వాళ్ళ మధ్య. అప్పటి నుంచి పేర్ని నాని వే ఆఫ్ స్టైల్ మారిపోయింది. ఆయన కూడా చాలా సందర్భాల్లో అన్నెసరీగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళు అవతల వైపు నుంచి టార్గెట్ చేస్తే అదే సామాజిక వర్గ నేతలతో టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఒక ఫ్యాషన్. సో ఇక్కడ మనం చూస్తే అటువైపు నుంచి చంద్రబాబు నాయుడును లేకపోతే లోకేష్ను తిట్టడానికి కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళని ఉపయోగించేవాళ్ళు. మరోవైపు పవన్ కళ్యాణ్నో లేకపోతే ఆ ఫ్యామిలీనో తిట్టడానికి పేర్ని నానిని ముందు పెట్టి రాజకీయం చేసేవాళ్ళు, లైక్ ఒక గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని. సో ఈరోజు పేర్ని నాని అనేక సందర్భాల్లో జనసేనకి టార్గెట్ అవడానికి కూడా అదే కారణం. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన దారుణంగా తన ఒక మంత్రిని అన్న విషయం కూడా పక్కన పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని తిడతారు, చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తారు. అవసరమైతే చిరంజీవిని కూడా ఏదో ఒక ఇష్యూలోకి లాగే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఈయన కమెంట్స్ ఎంత దూరం వెళ్ళాయంటే పవన్ కళ్యాణ్ సహనం కోల్పోయి ఒక దశలో చెప్పు కూడా తీసి చూపించిన పరిస్థితి ఉండింది. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రవోక్ చేసేవాళ్ళు. ఇదే పేర్ని నాని మాటకు ముందు పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గంలో తప్పుగా పుట్టావు, చిరంజీవి తమ్ముడుగా ఎలా పుట్టావు అని మాట్లాడే పేర్ని నాని, బట్ తను మాత్రం పవన్ కళ్యాణ్ పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉన్నా, జగన్మోహన్ డైరెక్ట్గా ఆయన పెళ్ళిళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నా, ఆయన సినిమాలను ఆపేస్తా ఉన్నా, ఎక్కడా కూడా సామాజిక వర్గం కోసం నిలబడిన పరిస్థితిని మనం చూడలేదు. ఆ సందర్భంలో మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టినా పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకునే విషయంలో మాత్రం అంతే వెళ్తూ ఉండేవాళ్ళు. ఎన్నికలకు ముందేదో తన కొడుకు ఎక్కడ టికెట్ విషయంలో వెనకంజ వేస్తా అనే భయంతో కొన్ని రోజులు కామ్గా ఉన్నారేమో కానీ ఎప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్న విధంగానే పేర్ని నాని వెళ్తూ ఉండేవాళ్ళు. అందుకే జనసేన శ్రేణులకు కూడా పేర్ని నాని సాఫ్ట్ టార్గెట్ అవుతా వచ్చారు ఎప్పుడు కూడా. అయితే ఎన్నికల దాకా పవన్ కళ్యాణ్ కూడా అంతే ధీటుగా టార్గెట్ చేస్తూ వచ్చినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో పేర్ని నాని తన కొడుకు కిట్టుకి టికెట్ ఇప్పించుకుంటే కిట్టు ఓడిపోవడం జరిగింది కొల్లు రవీంద్ర చేతిలో. ఆల్మోస్ట్ తనకి రాజకీయాలకు స్వస్తి చెప్తానన్న విధంగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆయన. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కొడుకు ఓడిపోయారు. పొలిటికల్ కెరీర్ ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అయినట్టే. మరోవైపు చూస్తే ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన నాని కానీ, వంశీ కానీ ఈరోజు స్పీకర్లో కేసులో ఉన్నారు. జైలుకి కూడా వెళ్ళొచ్చి తమ ఐడెంటిటీని కూడా కోల్పోతున్న పరిస్థితి వంశీ లాంటి వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోవైపు చూస్తే సఫ్కేషన్ ఎదుర్కొంటా ఉన్నారు పేర్ని నాని. అసలు ఆయనకు ఆ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే ఆ పార్టీలో ఎదురవుతున్న సఫ్కేషనే. గతంలో బందర్ ఎంపీగా పనిచేసిన బాలశౌరి ఈరోజు జనసేనకి వెళ్ళి జనసేన నుంచి ఎంపీగా గెలిచి ఈరోజు ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఆయన. సో ఆయన దెబ్బకి తట్టుకోలేకపోతా ఉన్నారు పేర్ని నాని. ఒకవైపు ఏమో కొల్లు రవీంద్ర మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ మంత్రి అయ్యారు. ఇంకోవైపు చూస్తే ఆయన జనసేనలోకి వెళ్ళి ఎంపీ అయ్యారు ఆయన బాలశౌరి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన కొడుకుని కోపప్ చేసి ముందుకు పంపుతామంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ స్థాయిలో పేర్ని నానికి సపోర్ట్ లేదు. సరే తన ఫ్రెండ్స్ని అటొకరిని నానిని వంశీని నుంచో పెట్టుకొని మాట్లాడదాం అంటే వాళ్ళ వైపు నుంచి అంత మోరల్ సపోర్టు లేదు. అందుకే పేర్ని నానికి అంత ఫ్రస్ట్రేషన్.
ఇటీవల ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే, పేర్ని నాని మాట్లాడుతున్న మాటలు, మొన్న కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక బతికేనా అని మాట్లాడారు ఒక దశలో. చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. వైఎస్ని పొగడాలనుకుంటే పొగడొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఈ రోజు అసలు చాలా చిన్న విషయం అది. సరే, దిమ్మె మీద జనసేన జెండా పెట్టాలనుకుంటే అటు క్యాడర్కి మధ్య వార్ జరిగింది, ఏదో వాగ్వాదం జరిగింది. సింపుల్గా దాన్ని ఖండించేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సైలెంట్ ఉంటే పోతుంది. కానీ ఈరోజు చాలా దారుణంగా దీన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూగా, జోగి రమేష్ గాని తన ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ బాంబులు వేశారని చెప్పి ఎలా అయితే హడావిడి దాన్ని ఒక సెంటిమెంట్ ఇష్యూగా జనంలోకి తీసుకెళ్లారో, పేర్ని నాని కూడా ఈరోజు అదే సెంటిమెంట్ ఇష్యూగా దాన్ని జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి ఓదార్పుకు వచ్చేలాగా కూడా పేర్ని నాని అని టీం ప్లాన్ చేస్తా ఉంది ఈ రోజున. అయితే ఇదే క్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్న జనసేన ఆయన్ని తట్టుకునే పరిస్థితి లేదు. అంత సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు జనసేన కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతా ఉంది. సో మొత్తానికి అసలు ఏమీ జరిగిన చోట ఏదో జరుగుతోందని క్రియేట్ చేసి అటు జనసేన శ్రేణుల మీద బురద పోసే ప్రయత్నం పేర్ని నాని వైపు నుంచి జరుగుతూ ఉంది. మొత్తానికి ఈ టోటల్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేందుకు, పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టేందుకు, పవన్ కళ్యాణ్ ని ప్రొవోక్ చేసేందుకు మరోసారి పేర్ని నానిని రంగంలోకి దించారనేది కూడా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది.